నమస్కారం. చాలామంది పేషెంట్సు రెగ్యులర్ చెకప్స్‌లో ఇంటి దగ్గర బ్లడ్ ప్రెషర్ అది చూసుకున్నప్పుడు ఎక్కువ ఉందని వస్తా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి కంప్లెయింట్స్ ఉండవు. బ్లడ్ ప్రెషర్ మాత్రం ఎక్కువ ఉంది. ఏం చేయాలి అని వస్తా ఉంటారు. వీళ్ళందరికీ ఇచ్చేటువంటి ముఖ్య సూచన ఏంటంటే, మొదలుగా మనం చేసుకోవాల్సినటువంటిది మనం ఆహారపు అలవాట్లు ఏదైతే ఉన్నాయో చాలా వరకు దాంట్లో సోడియం లెవెల్ తగ్గేటే ఆహారం తీసుకోవాలి. అంటే సాల్ట్ ఇంటేకు బాగా తక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని ఎంచుకోవాలి. మనకు రోజుకి 5 గ్రాములు సాల్ట్ అంటే ఒక టీ స్పూన్ ఒక మనిషికి రోజుకి ఇంటి దగ్గర మించకుండా మనం వాడుకున్నట్టయితే చాలా వరకు బ్లడ్ ప్రెషర్‌ని వచ్చే అవకాశం లేకుండా చూడొచ్చు. సో, ఇలా చేయడం వలన మన ఒంట్లో సోడియం లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఒకసారి సోడియం లెవెల్స్ పెరిగినట్టయితే గనక మనం ఒంటికి నీరు పట్టేసుంటే అవకాశం ఉండి బ్లడ్ వాల్యూమ్ పెరిగి సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే మనం సాల్ట్ని కట్ చేసామో ఈ సోడియం లెవెల్స్ ఒంట్లో తగ్గి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉండడం గమనిస్తాం. ఇది ఎంత తొందరగా చూస్తామంటే మనం ఎప్పుడైతే బయట ఫుడ్ కానీ ప్యాక్డ్ ఫుడ్ కానీ రెస్టారెంట్ ఫుడ్ కానీ కొంచెం సోడియం కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకున్నట్టయితే వితిన్ 30 to 1 అవర్లో మన బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది గమనిస్తూ ఉంటాం. ఈ సాల్ట్ ఇంటేక్ పెరగడం వలన బ్లడ్ వాల్యూమ్ పెరగడంతో పాటుగా మన బ్లడ్ వెజల్స్ అవి కూడా స్టిఫ్ అయిపోతాయి. సో దానివల్ల కూడా మన ప్రెషర్స్ ఎక్కువ వచ్చి అవి రకరకాల కారణాలకి రకరకాల ఇబ్బందులకి దారితీస్తూ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే మన మెడికల్ అధ్యయనాల్లో కొన్ని రకాలైనటువంటి ట్రైబ్స్ని స్టడీ చేశారు. ముఖ్యంగా యునోమామి గ్రూప్ అని కొన్ని రకాల ట్రైబ్స్ ఉంటారు. వీళ్ళు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఆ ఏరియాలో ఉండేటువంటి ట్రైబ్స్ని వాళ్ళ హెల్త్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అనేది మనం స్టడీ చేస్తే వాళ్ళందరిలో కూడా ఏజ్ పెరుగుతున్న కొలది కూడా ఎవరికి కూడా మ్యాక్సిమం చాలా వరకు బ్లడ్ ప్రెషర్ అనేది అక్కడ కనిపించలేదు, ఎవరికి ఉన్నట్టుగా కూడా కనిపించలేదు. ఏజ్ పెరుగుతున్న కొలది కూడా వాళ్ళ ప్రెషర్స్ అవి నార్మల్గా ఉంటాయి. సో వీళ్ళు చాలా వరకు ముఖ్యమైన వాళ్ళ హెల్త్ హ్యాబిట్స్ ఏంటని మనం రెట్రోస్పెక్టివ్గా గమనిస్తే వీళ్ళు చాలా వరకు ఫారెస్ట్లో ఉండేటువంటి ప్లాంట్ ప్రోడక్ట్స్ కానీ న్యాచురల్గా వచ్చేటువంటి డైట్ మాత్రం తీసుకుంటారు. సో వాటిలో ఉండేటువంటి ఆహారంలో ఉన్నటువంటి సోడియమే మన బాడీకి సరిపోదు. మనం ఎక్స్ట్రాగా సాల్ట్ ఏదైతే వాడుతున్నామో ఇవన్నీ కూడా మనకి ప్రెషర్స్ని వాల్యూమ్ రిటెన్షన్ చేయడానికి బ్లడ్ ప్రెషర్స్ పెరగడానికి దోహదం చేస్తూ ఉంటాయి. సో దీనివలన ఎస్పెషల్లీ బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి పేషెంట్స్ ఉప్పు శాతం రోజుకి ఒక టీ స్పూన్ మించకుండా ఇంట్లో ప్లాన్ చేసుకోవాలి ఒక మనిషికి.